హల్లెలూయా. ప్రభుకు స్తోత్ర. గుడ్ ప్రామిస్, మంచి వాగ్దానం మన జీవితాలు ఆశీర్వదించబడుటకు. యేసయ్య నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడే ఉండునుగాక. ఈ ఆధ్యాత్మిక సంబంధమైన ఈ కార్యక్రమాలు మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయని తలుస్తున్నాం. ఆశీర్వాదకరంగా ఉంటే అనేక మందికి షేర్ చేయండి, సెండ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పరిచయం చేయండి. ప్రభు దేవుళ్ళు మీకు దొరుకునుగాక. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా శుభవర్తమానం 1వ అధ్యాయం 28వ వచనం చదువుదామా? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈరోజు మంచి మాట. ప్రభువు నీకు తోడే ఉన్నాడు. ప్రభువు నీకు తోడే ఉన్నాడు. చెప్పండి, ఆమె చెప్పండి. నీకేనమ్మా, నీకైన తోడుగా ఉన్నాడు. నాకెలా తోడుగా ఉన్నాడండి, ఇది ఎలాగండి అని అనుకున్నారా? నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు అలాగున్నావు. తోడు లేకపోతే మన బ్రతుకులు ఏమైపోయినండి. కరోనాలోనే కాలగర్భంలో కలిసిపోవలసిన పరిస్థితి, యాక్సిడెంట్లోనో పరిస్థితుల్లోనో కనుమరుగైపోయి మనల్ని మర్చిపోతే రేపటికి. ప్రభు కృప తోడే ఉంది కనుకనే ఈరోజు మనం ఇలాగున్నాం. ఈ వాగ్దానాలు వింటూ ఉన్నావు. కుటుంబాలతో, పిల్ల పాపలతో సంతోషకరంగా ఉన్నావు. ప్రభు కృప ఇంకా నీకు తోడై ఉండునుగాక. మరి కూడా అదే అనుకుందట, ఇది ఎలా జరిగినది? ఏది ఎలా జరుగును? నాకు ఇంకా వివాహం కాలేదే, వివాహం కాకుండా నా కుమారుడు పుట్టడం ఏంటి? ఇది ఎలా జరుగును అని అంటే వాక్యం చెప్తుంది, ప్రభువు నీకు తోడే ఉంటాడు కాబట్టి జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడే ఉంటున్నాడు, నిన్ను కమ్ముకుంటుంది కాబట్టి నీకు జరుగుతుంది ఈ పని. నీకు కూడా ఎన్నో వాగ్దానాలు దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. ఇది ఎలా జరుగుతుంది నా కుటుంబంలో? నాలో ఇది ఎలా జరుగుతుంది? నా భర్త జీవితంలో ఇది జరుగుతుందా? నిజంగా జరుగుతుందా? ఇది ఎలాగ జరుగును అని అనుకుంటున్నావా? ఇది నీ జీవితంలో అద్భుతం నీ వల్ల నా వల్ల జరగదు. మరి ఎవరి వలన జరుగుతుంది? ప్రభువు నీకు తోడే ఉంటే జరుగుతుంది. మరి అనుకుంది ఇది ఎలా జరుగును? మరి వల్ల జరగదు, ఎవరెవరి వల్ల జరగదు, దేవుని వలన నీకు జరుగుతుంది. కొంతమంది అనొచ్చు, అమ్మా ఇది ఎవరి వల్ల జరుగుతుంది? మీ ఇంట్లో ఎక్కడ జరుగుతుంది? జరగదు, కానీ దేవుని వల్ల జరుగుతుంది. ఒక మంచి ప్రదేశంలో ఉండే ఒక ఉన్నతమైన ఉద్యోగం కొరకు ఆశిస్తున్నావా? దర్శనం చూస్తున్నావా? తప్పకుండా నా ప్రభు జరిగిస్తాడు. రాత్రి నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను. నేను ఒక దైవజనుడు సాక్ష్యం. అదేంటంటే, ఇల్లు అమ్మేసి కొంత అప్పులను బట్టి ఏమండి మందిరంలోనే పడుకొని ఏడుస్తూ ఉన్నాడట. రాత్రంతా ఏడుస్తూ ఉన్నాడు. మందిరం ఆ కిటికీలోంచి చూస్తూ, అయ్యో వెళ్ళిపోయింది, ఇల్లు ఎంతో కష్టపడి కట్టుకున్నాను, వెళ్ళిపోయిందని. ఆ బలిపీఠం దగ్గర వాళ్ళిద్దరు కుమారులు వేసుకుని ఏడుస్తూ సరే ఇక్కడే ఉంటానులే అని అనేటప్పటికి ఆ రాత్రి దేవుడు మాట్లాడాడట, ఇల్లు పోయింది కదా, నీ ఎన్నో ఇల్లులు ఇస్తాను, నీకు భూమి ఇస్తాను, నీకు అనేకమైనవి ఇస్తాను అన్నాడట. పొద్దున లెగిసిపోయి ఆ తండ్రి గారి పిల్లలతో భార్యతో చెప్తున్నాడట, ఏమని? దేవుడు మనకు ఒక ఇల్లు పోయింది కానీ ఇంకా యోబోలు ఎన్నో ఇల్లులు ఇస్తున్నాడు, భూమి ఇస్తాడట, అనేకమైనవి ఇస్తాడన్నాడంటే వాళ్ళు నవ్వుకుంటున్నారట. ఇది ఎలా జరుగుతుంది నాన్న? ఇల్లు అమ్మేసాను, ఇంకా అప్పులు తీరలేదు, ఎన్ని ఉన్నాయి నాన్న అని ఆ పాస్టర్ గారు ఏమండి బలిపీఠం దగ్గర ఉండి ప్రార్థన దేవుడు మాట్లాడిన మాట ఈరోజు వారి పిల్లలు చెప్తున్నారా? ఇప్పుడు దేవుడు అనేక గెస్ట్ హౌస్లు ఇచ్చాడు, మంచి మందిరాన్ని ఇచ్చాడు. ఇది ఎలా జరుగుతుంది అని అనుకున్నాం మేము ఆ రోజుల్లో. మా నాన్న అలాగే ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఇది ఎలా జరుగుతుంది? ఉన్న ఇల్లే లేదే, అన్ని ఇల్లులు భూములు అని అనేటప్పటికి ఇది ఎలాగ జరుగున నువ్వు కూడా అనుకుంటున్నావా? పోయింది, ఇల్లు పోయింది, ఏమేం పోనీయో, ప్రభు కృప నిజంగా తోడే ఉందని అనుకోవద్దు. అటువంటి బాధపడుతున్న ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు తల్లి. తండ్రి గారు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు దైవజనుడు అయితే సేవలో నష్టపోయావా?
సేవలో నేను నమ్మిన వారు నీకు మోసం చేశారా? మనుషులే నీకు మోసం చేశారా? దేవుడు మోసం చేసే దేవుడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రభువు నీకు తోడే ఉన్నాడు. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఇక తోడే ఉన్న దేవుడు, మరి ఎంతోమంది ఎన్నో అన్నప్పటికీ ఇది ఎలా జరుగుతుంది అన్నప్పటికీ జరిగించిన దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నాడు. ఊహించలేని కార్యాలు జరిగించబోతున్నాడు. తప్పకుండా ఈ మాట నమ్మదగినది. నా ప్రభు నీ జీవితంలో తోడే ఉండి జరగలేనివి, అసాధారణమైనవి సాధ్యపరుచునుగా. ప్రార్థన చేద్దాం. అవ్వా నీకు వందనాలు. అవును, ఎన్ని బిడ్డలు ఇది ఎలా జరుగును? ఇది ఎలాగ నా బిడ్డల పరిస్థితి ఎలా జరుగుతుంది? దేవుడు నాకు తోడే ఉన్నాడా అని దిగులు చెందుతూ ఉన్నారేమో నాయన. అటువంటి వారితో మాట్లాడుతున్నా. తప్పకుండా మీరు వాళ్ళకు తోడే ఉండి వాళ్ళ ప్రతి అవసరతను మీరు తీర్చండి. జరగవు అన్నవి జరిగించి చూపించండి. ప్రాంత ప్రజలే బిత్తరపోయి ఆశ్చర్యపోయే కార్యాలు జరిగించు. ఈరోజు వాళ్ళ ప్రయాణాల్లో రాకపోకల్లో తోడే ఉండండి. దినచర్యల్లో తోడే ఉండండి. ప్రతి చేతి పనిలో, చదువులో, ఉద్యోగంలో తోడే ఉండండి. వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో, భక్తిలో, ఆరాధనలో నమ్మకంగా నిలబెట్టండి, నడిపించండి. మహిమ పొందాలి. దేవుడు నాకు తోడే ఉన్నాడని బిడ్డలో ఆదివారమే సాక్ష్యం చెప్పాలి. ఆయన దేవుడు నాకు తోడే ఉన్నాడని, తోడే ఉన్నాడు అని, అసాధారణ జరిగిస్తున్నాడని గొప్ప సాక్ష్యాలు చెప్పుతున్నారు కాక వారి బిడ్డల జీవితాలు మేలులతో నింపండి. యేసు నామములో అడుగుచున్నాము. God bless you.